హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్న 5 బిల్డింగ్స్ చూసాము. లాస్ట్ బిల్డింగ్ అయినా 6th బిల్డింగ్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది ఒక ఆర్ట్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ అని చెప్పొచ్చు. ఇక్కడ బ్రిటిష్ పోర్ట్రేట్స్ అని, రవివర్మ పెయింటింగ్స్, తంజావూర్ పెయింటింగ్స్, ఇంకా నేషనల్ ఆర్ట్ గ్యాలరీస్ ఇవన్నీ కూడా చూడొచ్చు మనం ఇక్కడ. మిగతా ఉన్న పార్ట్ 5 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వాటిలో చెక్ చేయండి. సో మీరు ఎగ్మోర్ మ్యూజియం కంప్లీట్గా డీటెయిల్గా కవర్ చేయాలంటే ఈ 6 వీడియోస్ మీరు చూడాల్సి ఉంటుంది. అండ్ మీకు సైన్స్లో ఇంట్రెస్ట్ అయితే సైన్స్ సంబంధించిన గ్యాలరీస్ చూడండి. సోషల్ ఇంట్రెస్ట్ అయితే స్కల్ప్చర్స్, ఇంకా హిస్టరీ, వీటికి సంబంధించిన గ్యాలరీస్ చూడొచ్చు. ఇంకా చూసేవాళ్ళు పిల్లలైతే కిడ్స్ కానీ చిల్డ్రన్స్ మ్యూజియం ఉంది, ఆ వీడియో చూడొచ్చు అనమాట. మరి ఆలస్యం లేకుండా ఇవాళ వీడియో చూసేద్దాము. ఈరోజు ఇక్కడ స్పెషల్గా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి అని చెప్పి ఒక ఎగ్జిబిషన్లా ఉంచారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పి టాపిక్తో. సో ఫస్ట్ అయితే మనం ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఉన్న డిస్క్రిప్షన్స్, డిస్ప్లేస్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళబోతున్నాం. ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్ అయితే మనం అందులో చూడబోయేది మన ఇండియన్ లీడర్స్ ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్పంచుకున్నారో వాళ్ళు, ఇంకా అప్పట్లో ఉన్న గవర్నర్స్, జనరల్స్, ఇంకా వాళ్ళు యూస్ చేసిన వెహికల్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. సో మీరు ఈ మ్యూజియంకి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎగ్జిబిషన్ డిస్ప్లే ఉంది కదా, ఇది కాకుండా ఇక్కడ వేరే ఏదైనా కూడా ఉండొచ్చు. బట్ ఇది మేము వెళ్ళిన టైంలో ప్రత్యేకంగా ఉండింది కాబట్టి మేము ఇది చూడగలిగాం. సో ఇక్కడ చూసారంటే గాంధీజీ నుంచి ఎవరంతా మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే నేషన్ వైడ్ ఫెమిలియారిటీ ఉన్న లీడర్స్ నుంచి తమిళనాడులో పాపులారిటీ ఉన్న లీడర్స్ వరకు అందరినీ కూడా 1 by 1 డిస్ప్లేలో ఉంచారు. ఇంకా వాళ్ళ యొక్క పెయింటింగ్స్, ఫొటోస్ ఇవన్నీ కూడా చూడగలుగుతాం. ఇంకా వాళ్ళ గురించి హిస్టారికల్ రెఫరెన్సెస్, వాళ్ళు పాలు పంచుకున్న వార్స్ కావచ్చు, వాళ్ళు పాలు పంచుకున్న స్ట్రగుల్స్, ఫైట్స్, వీటన్నిటి గురించి కూడా పక్కనే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో పిల్లలు ఎవరైతే ఫ్రీడమ్ టాపిక్ గురించి కానీ, ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే వీటికి స్పీచ్ ఇవ్వాలనుకుంటారు వాళ్ళని ఒక్కసారి ఇక్కడ తీసుకొచ్చామంటే కంటెంట్ అయితే కంప్లీట్గా దొరుకుతుంది. అంటే చాలామంది నేషనల్ లీడర్స్ తెలిసిన వాళ్ళు, తెలియని వారు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇటువంటి ఎగ్జిబిషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి కూడా. ఇంకా వాళ్ళ గురించి గూగుల్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పక్కనే వాళ్ళు నీట్గా వాళ్ళ గురించి డిస్క్రిప్షన్స్ కూడా పెట్టారు కాబట్టి వాటిని చూసుకుంటేనే సరిపోతుంది. ఇక్కడ పెయింటింగ్స్, డిస్ప్లేస్, ఫొటోస్ వీటితో పాటు కొన్ని స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇండియాకి సంబంధించింది, ఇంకా తమిళనాడుకి సంబంధించింది, ఇంకా మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించింది, ఇంకా లీడర్స్కి సంబంధించింది, ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇంకా లీడర్స్ వాళ్ళు తీసుకున్న క్యాండిడ్ పిక్స్ ఇవన్నీ కూడా చూడగలుగుతాం. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఎగ్మోర్ మ్యూజియంలో పెయింటింగ్స్ ఉన్న గ్యాలరీస్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి. అండ్ లైటింగ్స్ కూడా ఒక్కొక్క ఫోటో కూడా ప్రత్యేకంగా కనిపించాలి అని చెప్పి ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక బిల్డింగ్ మొత్తము కూడా మన లీడర్స్ యొక్క ఫొటోస్తో అలా నిండిపోయి కళ్ళకళ్ళాడుతుంది. చూడడానికైతే చాలా బాగుంది.
మనము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న ఒక్కొక్క మినిట్ ఫ్రీడమ్ కూడా వీళ్ళందరి యొక్క సాక్రిఫైస్, వీళ్ళందరి యొక్క స్ట్రగుల్స్ వల్లే అనేది ఊహించుకుంటే వీళ్ళకి సల్యూట్ చేయాలనిపిస్తుంది. ఇంకా మనవంతగా థ్యాంక్స్ కూడా చెప్పాల్సింది. ఇదైతే అప్పట్లో రూల్ చేసిన వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే ఒక వెహికల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే దాని గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. గవర్నర్స్ కోచ్ అని చెప్పి పెట్టారు. సో ఇక్కడ మోస్ట్లీ నేషనల్ లీడర్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనం నేషనల్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్తున్నాము. ఇక్కడ మోడర్న్ పెయింటింగ్స్, ఇంకా ట్రెడిషనల్ పెయింటింగ్స్, మినియేచర్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చూడగలుగుతాం. సో పెయింటింగ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇక్కడ ఈ గ్యాలరీ అనేది కళ్ళకి విందుగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్నవి ఏవి కూడా సేల్కి కాదు, ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్ అని చెప్పారు. సేల్కి స్పెసిఫిక్గా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆ పెయింటింగ్స్ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నవి ఏవి కూడా పర్చేస్కి కావంట. పెయింటింగ్స్ అనేవి 10 రూపాయల నుంచి 10 కోట్ల వరకు కూడా పలుకుతున్నాయి. అంటే ఆ పెయింటింగ్స్ వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకొని వాటిని కొనేవారు చాలామంది ఉన్నారు. మాకైతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్లో చాలా అసలు అర్థం కాలేదు. అంటే వాటిని అర్థం చేసుకునే అంత పెయింటింగ్ గురించి నాలెడ్జ్ అయితే మాకు లేదు. మరి మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్లో ఏవైనా ఇంట్రెస్టింగ్గా అనిపించాయా, వాటి గురించి డీటెయిల్స్ అయినా షేర్ చేసుకోవాలంటే మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే ఆ పెయింటింగ్ వెనుకున్న అర్థం ఏంటి అని మీకు అర్థమైంటే మాకు అర్థమయ్యేలా చెప్పండి. ఇప్పుడు చూస్తున్న ఈ పెయింటింగ్స్లో మీకు మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేయించిన పెయింటింగ్ ఏంటి అనేది కూడా మాతో షేర్ చేసుకోండి. మరి పెయింటింగ్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఉంటే మీరు ఆల్రెడీ ఏదైనా పెయింట్ చేశారా, ఈ డీటెయిల్స్ కూడా మాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా. సో ఇక్కడున్న ఈ గ్యాలరీ మొత్తం కూడా ఈ మోడర్న్ ఆర్ట్కి సంబంధించిందే. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నీ చూసాము. ఆ తర్వాత మన ఇండియాకి సంబంధించిన పెయింటింగ్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించిన పెయింటింగ్స్, ఈ మోడర్న్ ఆర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ గ్యాలరీ మనం విజిట్ చేయబోయేది అయితే కంటెంపరీ ఆర్ట్ అంటారు. ఇంకా అక్కడ మనం చూడబోయేవి అయితే బ్రిటిష్ యొక్క పోర్ట్రేట్స్, అంటే అప్పట్లో ఉన్న బ్రిటిష్ రూలర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పెయింటింగ్స్, ఇంకా మోడర్న్ పెయింటింగ్స్, వీటిని చూడబోతున్నాం. అంతేకాకుండా రవివర్మ పెయింటింగ్స్ కూడా చూడబోతున్నాం. సో కొంచెం బ్రిటిష్ పోర్ట్రేట్స్, ఈ పెయింటింగ్స్ అన్నీ డిస్ప్లేలో అంత బాగా కనిపించిందో లేదో అనిపిస్తుంది. చాలా ఓల్డ్గా ఉన్నట్టుగా ఉన్నాయి ఆ పెయింటింగ్స్. సో అవి కొంచెం డిస్ప్లేలో ఎంత క్లియర్గా ఉంటాయో తెలియదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో క్లారిటీతో మాత్రం. సో వెళ్ళిపోదామా మనం బ్రిటిష్ పోర్ట్రేట్స్ చూడడానికి.
సో ఇక్కడ చూసినట్లయితే మార్క్వెస్ ట్వీడిల్ తన యొక్క ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. ఇంకా లార్డ్ హ్యారీస్, ఇంకా హానరబుల్ బ్యారన్ పెంట్ల్యాండ్, లార్డ్ కన్నిమార. ఇక్కడ ఎగ్మోర్ మ్యూజియంలో కన్నిమార లైబ్రరీ ఉందని చెప్పాను కదా, సో తన పేరే ఇక్కడ యూస్ చేస్తున్నారు లైబ్రరీకి. లార్డ్ కన్నిమార తన యొక్క పెయింటింగ్. ఇంకా లార్డ్ నాపియర్, శామ్యుయల్ ఆర్చ్మటీ, మార్కెస్ కార్న్వాలిస్, లార్డ్ విలియం బెంటెక్. ఈ పేర్లన్నీ ఎక్కడో విన్నట్టుంది కదా, అన్నీ కూడా మనం సోషల్లో హిస్టరీ సబ్జెక్ట్లో చదువుకున్నవే. ఇంకా సర్ జార్జ్ స్టాన్లీ, సర్ ఐయర్ కూట్, విలియం మ్యాడోస్, జార్జ్ బార్లో, వీళ్ళ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్స్ అంట. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ మీద అల్ట్రావైలెట్ రేట్స్ ఏ విధంగా నేచురల్ ఇంకా ఆర్టిఫిషియల్ లైట్స్ వల్ల పడకూడదని చెప్పి డైకోరిక్ హాలోజన్ ల్యాంప్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు. ఇంకా పవర్ కన్సంప్షన్లో కూడా ఈ ల్యాంప్స్ చాలా తక్కువగా కన్స్యూమ్ చేస్తాయంట. ఇక్కడ మనం ఎగ్మోర్లో ఉన్న చర్చ్, కాక్ ఫైట్ అంటే కోడ్లు ఫైట్ చేస్తాయి కదా, కోడి పందెం, అవి, ఇంకా పండ్లు, ఇంకా అప్పట్లో ఉన్న ఒక స్ట్రీట్ వ్యూ, ఇంకా అహింస గురించి బోధించడం, ఇంకా మహాకవి భారతి తన యొక్క స్టాచ్యూ, ఇవన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో చూడగలుగుతాము. ఇంకా స్కల్ప్చర్స్గా కూడా పెరియార్, ఇంకా క్రిస్ట్ బేరింగ్ చర్చ్, వింటర్ ఎప్పుడు వస్తుందా అని వేచున్నటువంటి ఒక శిల్పం, ఇంకా ఆకలితో అలమటిస్తున్న శిల్పం, వీటినన్నింటినీ కూడా చూడగలుగుతాం. ఇక్కడైతే చాలా చాలా మోడర్న్ ఆర్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి. చూస్తూ ఉంటే అసలు ఆర్ట్ గురించి, పెయింటింగ్స్ గురించి అంత తెలియని నాకే ఒక్కొక్క శిల్పము, ఒక్కొక్క పెయింటింగ్ కూడా అలా అంత టచింగ్గా అనిపిస్తుంది. ఇంకా వీటిలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ గ్యాలరీని చూస్తే అంత వైబ్రెంట్గా, అంత ఫీలింగ్, అంత టచ్ ఉంటుంది. ఈ రవివర్మ పెయింటింగ్స్ కూడా చూడగలుగుతాం. ఇక్కడ అన్నీ కూడా ఫైబర్ ఆప్టిక్ లైటింగ్లో ఉన్న వ్యూస్ చూడగలుగుతాం. ఇంకా రవివర్మ తన యొక్క ఆయిల్ పెయింటింగ్ కూడా చూడగలుగుతాం, అంటే తన యొక్క పుత్రుడు పెయింట్ చేసిన ఆ పోర్ట్రేట్ చూడగలుగుతాం. ఇంకా ఒక అమ్మ కూరగాయలు తరుగుతున్నట్టుగా, యశోదా కృష్ణుడు, శకుంతల, ఇంకా ఒక మనిషి తలదూకుంటున్నట్టుగా అద్దం ముందు నిలబడినటువంటి పెయింటింగ్, ఇంకా నీళ్లు మోసుకుంటున్న ఒక అమ్మ తన యొక్క పెయింటింగ్, ఇంకా చాలా పిసినారి తన యొక్క పెయింటింగ్, ఇంకా అమ్మ బిడ్డను తీసుకున్నటువంటి పెయింటింగ్, ఇంకా వీణ వాయిస్తున్న ఒక అమ్మాయి, ఒక సిపాయి, ఇటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ గమనించగలుగుతాం. సో అలా వినడానికే మనకి ఎంతో ఆతృతగా అనిపిస్తుంది కదా, పెయింటింగ్, ఇటువంటి ఒక పెయింటింగ్ చూడాలి అన్న ఫీల్ కలుగుతుంది కదా. ఇంకా నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో పార్ట్గా తమిళనాడుకి సంబంధించిన తంజావూర్ పెయింటింగ్స్ చాలా ఫేమస్, వాటిని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే రాజారాణి, ఇంకా ఇంకా రాజుగారు నిలబడినటువంటి పెయింటింగ్స్, రాజారాణి కూర్చున్నటువంటి పెయింటింగ్స్ కావచ్చు, ఇంకా రాములవారి పట్టాభిషేకం, ఉమామహేశ్వరులు, ఇంకా గాజులు అమ్మేవాళ్ళు, ఇంకా శివుడు, పాండ్య రాజులు యుద్ధానికి వెళ్ళడం, ఇంకా గ్రంథాల్లో ఉన్న సీన్స్ అని డిపిక్ట్ చేసిన పెయింటింగ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ 1 by 1 చూడగలుగుతాం. సో ఇప్పుడు చూస్తున్న అన్నీ కూడా రవివర్మ గారి కలెక్షన్స్.
అసలు కళ్ళకి విందుగా ఇన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, వీటన్నిటిని చూసి తరించేది మన భాగ్యం అనే చెప్పాలి. సో చూసిన వాళ్ళకి చూసినంత, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత లభిస్తుంది పెయింటింగ్స్తో. శిల్పాలే కథలు చెప్పాలని లేదు, ఒక చిత్రం కూడా కథలు చెప్పచ్చు, అలా ఉన్నాయి ఒక్కొక్క పెయింటింగ్ కూడా. ఇంకా ఈ గ్యాలరీ మొత్తం ఎటువైపు చూసినా చాలా బ్రహ్మాండమైన పెయింటింగ్సే కనిపిస్తున్నాయి. ఈ ఎగ్మోర్ మ్యూజియంలో హిస్టరీ, సైన్స్ ఈ గ్యాలరీసే కాకుండా ఆర్ట్స్ గ్యాలరీ కూడా ఉండడం చాలా ప్రత్యేకం. సో ఏ టాపిక్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ గ్యాలరీస్ని ప్రత్యేకంగా గమనించి ఒక్కొక్కటి కూడా ఇంచ్ బై ఇంచ్ ఎంజాయ్ చేయండి. చెన్నైలో ఎన్నో సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి, వాటి గురించి అన్నీ కూడా వీడియో వేయొచ్చు. అన్నీ కూడా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజుకి సరిపోతుంది. కానీ ఇన్ని పార్ట్స్గా ఈ ఒక్క మ్యూజియం వీడియో వేయడానికి కారణం అంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంత ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారు కదా. సో ఎవరికి ఏ పార్ట్ ఇష్టమైతే దాన్ని చాలా ప్రత్యేకించి గమనిస్తారనడం కోసమే ఒక్కొక్కటి కూడా విడివిడిగా పార్ట్స్ వేస్తున్నాము. ఇంకా డీటెయిల్గా వేయడానికి రీజన్, మీరు నెక్స్ట్ టైం ఈ మ్యూజియంకి వెళ్తే వీటన్నిటిని ప్రత్యేకంగా గమనిస్తారనే ఒక ఆశతోనే. ఇంకా చెన్నై వరకు వచ్చి ఈ మ్యూజియంని విజిట్ చేయడానికి వీలు లేని వారు ఇళ్లల్లో నుంచే ఈ వీడియో ద్వారా ఈ మ్యూజియంని కంప్లీట్గా చూడాలనే ఒక ఆశతో కూడా ఈ వీడియో మేము వేస్తున్నాం. ఇంతటితో ఎగ్మోర్ మ్యూజియం వీడియోస్ అన్నీ కూడా అయిపోయాయి. ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో వేశాను. సో తప్పకుండా మీరు ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇదే కాకుండా ఎన్నో ప్రాంతాలని ఆల్రెడీ మన ఛానల్లో వేసాము. సో వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియోస్ ఇలా వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి.